ఇప్పటివరకు అర్జునుడు ఆర్గ్యూ చేశాడు. ఇక్కడ మొదటిసారి అంగీకరిస్తున్నాడు. నాకు తెలీదు అంటున్నాడు. యుద్ధం చేస్తే మేలా, చేయకపోతే మేలా? నేనేదీ తేల్చుకోలేకపోతున్నాను. ఏది శ్రేష్టమో నువ్వే చెప్పు అనేశాడు. మీరు వింటున్నారు అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత 2వ అధ్యాయం 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః యశ్రేయః సానిశ్చిత్తం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాన్పా ప్రపన్నం. అర్జునుడేమంటున్నాడంటే, నా స్వభావం ఇప్పుడు బలహీనతతో మసకబారిపోయింది. ఏది సరైనదో నాకు స్పష్టంగా కనిపించట్లేదు. నువ్వే చెప్పు, ఏది నిజంగా మంచిదో. నేనిప్పుడు నీ శిష్యుణ్ణి. ఇదే గీతలో అసలైన మలుపు. ఇప్పటివరకు ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాడు. సాకులు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు మాత్రం నేను నీ శిష్యుణ్ణి, నాకేది మంచో తేల్చుకోలేకపోతున్నాను. నువ్వే చెప్పు అని కృష్ణుణ్ణి శరణు వేడుతున్నాడు. జీవితంలో గొప్ప స్థాయి తెలుసుకోవడం కాదు, ముందు తెలియదని ఒప్పుకోవడంలో ఉంటుంది. 8వ శ్లోకం. నాహి ప్రపశ్యామి మమాపనుత్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఈ దుఃఖాన్ని ఏది తొలగించగలదో నాకు అసలు కనిపించడం లేదు. భూమిపై రాజ్యం వచ్చినా, దేవతల మీద అధికారం వచ్చినా ఈ లోపల ఖాళీ అసలు పోదు అంటున్నాడు. ఇది డిప్రెషన్ యొక్క క్లాసిక్ వాక్యంలా మనకు కనిపిస్తుంది. బయట ఎంత పవర్ వచ్చినా సరే లోపల శూన్యం నింపుకోలేకపోతే ఏ ప్రయోజనం లేదు. బయట యుద్ధం గురించి కంటే లోపలి దుఃఖం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఇది ఎప్పుడో అప్పుడు మనకు ఎదురయ్యేదే. 9వ శ్లోకం. ఇప్పుడు సంజయుడు అంటున్నాడు. ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశాపరంతపః నయోస్నైతి గోవిందా ముక్త్వా తూష్ణీం బభూవః. అయితే నేను యుద్ధం చేయను అని చెప్పి అర్జునుడు మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు జరిగిన సంభాషణనంతా సంజయుడు ఈ విధంగా కంక్లూడ్ చేశాడు. మనిషి పూర్తిగా ఖాళీ అయిపోయిన క్షణం ఇది. ఇక తర్వాత మోటివేషన్లేమీ లేవు. కృష్ణుడు తత్వం మాత్రమే మాట్లాడబోతాడు. అర్జునుడి భావోద్వేగాన్ని చూసిన తర్వాత గీత అవసరమని అప్పుడే అనిపించిందేమో మరి.